మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జరుగుతున్నాము. రేపు 9వ తారీఖున జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా అయితే కనుక ఈ గిరి ప్రదక్షిణ జరగబోతుంది. ఇందులో భాగంగా 32 కిలోమీటర్లు అయితే కనుక భక్తులు ఈ యొక్క సింహగిరి చుట్టూ ప్రదక్షించి ప్రదక్షిణ అయిపోయాక ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగా ప్రజెంట్ ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి, అసలు ఏ విధంగా ఇది ముందుకెళ్లే అవకాశం ఉంది, ఇవన్నిటి కోసం మాట్లాడడానికి మన ముందున్నారు ఈ యొక్క సింహాచలం ఈవో గారు త్రినాథ్ గారు. ఒకసారి ఆయన మాటలో మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. ప్రజెంట్ మన ముందైతే శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చెందినటువంటి ఈవో గారు త్రినాథ్ గారు మన ముందున్నారు. జూలై 9వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క సింహగిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర అయితే కనుక లక్షలాది మంది భక్తులు అయితే కనుక గిరి ప్రదర్శన చేయనున్నారు. ఇందులో భాగంగా ఈవో గారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. చెప్పండి. గిరి ప్రదక్షిణ అంటే సింహాచలం చాలా ప్రసిద్ధి. ఇటువంటి గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులు అయితే గిరి ప్రదక్షిణ చేయనున్నారు. సో ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఇది ఉండబోతుంది సార్? ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఏదైతే ఈ నెల ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ అన్నది 2008 నుంచి ఈ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుందండి. సంవత్సరం భక్తులు సంఖ్య భారీగా పెరగడం, గత సంవత్సరం తీసుకుంటే 4-5 లక్షల వరకు స్వామివారి ద్వారా గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా 5-6 లక్షల మంది వస్తారనే ఉద్దేశంతో, గత ఏర్పాట్ల కన్నా ఇంకా మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారు, సిపి గారు, అలాగే ప్రజాప్రతినిధులందరితో ఇప్పటికప్పటికే 3 మీటింగ్స్ జరిగాయండి. ఆ మీటింగ్స్లో అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వచ్చిన ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా గిరి ప్రదక్షిణ చేసే సందర్భంగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఏదైతే మన స్వచ్ఛంద సంస్థలతో ఆల్రెడీ మాట్లాడడం జరిగిందండి. ఒక 77 సంస్థలు ప్రతి సంవత్సరం వాళ్ళు గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకి వారి తోచిన విధంగా ఒక హైజీనిక్ ఫుడ్ సప్లై చేయడం, పాలు, టీ, బిస్కెట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి పోలీసు వారు ప్లేసులు అలర్ట్ చేశారు. వాళ్ళు స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళకి ఈ 32 కిలోమీటర్లో వాళ్ళకి ఫుడ్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే డిఎంఎండ్హెచ్ఓ గారు ఒక 32 మెడికల్ క్యాంప్స్ త్రూఅవుట్ కొండ చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి షెల్టర్ అన్నది మన దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందండి. గత సంవత్సరం తీసుకున్నట్టయితే దేవస్థానం తరఫున ఈ టాయిలెట్స్ అన్నది మనం ఏర్పాటు చేశాము. అంటే జీవీఎంసీ వారు ద్వారా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈసారి జీవీఎంసీ వారికి మన అమౌంట్ పే చేసి వాళ్ళ ద్వారా చేయమని. ఎందుకంటే వాటర్ సప్లై వాళ్ళు ఇస్తారు, ఈ టాయిలెట్స్ టైం టు టైం వాటర్ అందకపోతే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఆ జీవీఎంసీ వారిని రిక్వెస్ట్ చేయడం, కలెక్టర్ గారి ద్వారా రిక్వెస్ట్ చేస్తే వారు ఒప్పుకొని అది చేస్తున్నారండి. ఏదైతే ఇప్పుడు మనకి 5-6 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారని మనం అనుకుంటున్నాము, గత సంవత్సరం రికార్డులు పరిశీలిస్తే ఒక 10-15% మాత్రమే స్వామివారి దర్శనానికి వస్తుంటారు. 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన తొలిపావంచ వద్ద ప్రచారరథం ఏదైతే స్వామివారిని ఉంటారో ఉచ్చ విగ్రహాలతో 2 గంటలకి గౌరవ చైర్మన్ గారు పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు మొదటిసారిగా కొబ్బరికాయ కొట్టి ఈ ఉత్సవాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది మరునాడు ఉదయం 10 గంటల వరకు అలా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. మన అఫీషియల్గా మధ్యాహ్నం 9వ తారీఖు 2 గంటలకు మనం స్టార్ట్ చేస్తాం. కానీ భక్తులు 9వ తారీఖు తెల్లవారుజాము నుంచే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తుంటారు. కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అలాగే సిపి గారు ఏమన్నారంటే ఈ త్రూఅవుట్ సీసీ కెమెరాలు కవరేజ్ చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి దానికి లింక్ చేయడం జరుగుతుందండి. అలాగే భక్తుల్ని అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా టైం టు టైం వాళ్ళకి పలానా ప్లేస్కి వెళ్తే మీకు ఇది అందుబాటులో ఉంటుంది, పలానా ప్లేస్లో వెళ్తే ఇది అందుబాటులో ఉంటుంది, ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అనేది. ఏదైతే చంద్రోత్సవం జరిగిందో అటువంటి తావు లేకుండా అలానే ఎక్కడ తొక్కిసినట్టు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకోవచ్చు. అందులో భాగంగానే పోలీసు వారు కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో ట్రాఫిక్ రూల్స్ కానీ ఎక్కడికెక్కడ డైవర్షన్స్ కానీ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ముందుకెళ్ళడం జరుగుతుంది.
సార్ ప్రసాదాలు ఇవన్నీ వాటర్ కానీ సప్లై ప్రతిదీ భక్తులకి ఎంతలా తప్పనిసరి ఇప్పుడు మీకు ఏదైతే ఈ 32 కిలోమీటర్లు బయట మనం గిరి ప్రదక్షిణ ఉందో ఆ త్రూఅవుట్ జీవీఎంసీ వారు టాయిలెట్స్ అలాగే డ్రింకింగ్ వాటర్ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు ఏమో ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే మన కొండ మీదకి దర్శనాలు వచ్చే భక్తులకి మనం ఆ రోజు దద్దోజనం కదంబం ఎంతమంది వస్తే అంతమందికి మనం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సార్ టికెట్ల రేట్లు పోల్చుకుంటే సర్వదర్శనంతో పాటు ఏ టికెట్ ఉంది సార్? టికెట్స్ అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఉన్నాయి. మనం అకేషన్ కదా అని చెప్పేసి ఈ గిరి ప్రదక్షిణకి ఏమి టికెట్స్ ఉండవండి. అంటే రొటీన్ ఎలాగ ఉంది అలాగే నడుస్తుంది. సర్వదర్శనం అలాగే ₹100 300 దర్శనం. చూసారు కదా, శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహగిరి ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమి రోజు జరిగేటటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు అయితే కనుక పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రతి భక్తుడికి ఎటువంటి అవంతరం ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.